సో బిగ్ బాస్ అవకాశం అనేది చాలా పెద్ద అవకాశం, చాలా బిగ్ ఆపర్చునిటీ లాగా అందరు చూస్తుంటారు. ప్రతి ఒక్క సెలబ్రిటీ బిగ్ బాస్కి వెళ్ళాలనేది కోరిక, సో అల్టిమేట్ డ్రీమ్ అనమాట. సో ఆ డ్రీమ్ మీ తమ్ముడికి రాగానే ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎగ్జైట్ అయ్యాడు, వాడితో పాటు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. బట్ వెళ్తున్నాను అనేది నాకు ముందుగా ఎవరికి చెప్పలేదు. వెళ్ళాలి అనుకుంటున్నాను, ఇలా ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉంది అని అయితే చెప్పాడు. తను వెళ్ళే విషయం మాకు 4 days బ్యాక్ ముందు చెప్పాడు. మీకు? నాకు. ఫ్యామిలీకి అయితే ముందుగానే. అంటే వాడికి నాకున్న ర్యాపో ఏంటనంటే ఏదైనా అవసరం అయితే ఫోన్ చేస్తాడు, నాకు ఇది కావాలి అంతే, పెట్టాలి అన్నవి అంతే. ఫోన్ చేస్తాడు, లేదంటే ఒక మెసేజ్ పెడతాడు. అది మిడ్ నైట్ అయినా సరే, ఇంకా వాడు మెసేజ్ వచ్చిందంటే అది ఏ వర్క్లో ఉన్నా ఆపేసి ముందు ఆ మెసేజ్ చూస్తా, వాడికి ఏం కావాలో అది తీసుకొచ్చి ఇచ్చేసి తర్వాత నా వర్క్కి వెళ్ళిపోతా. ఫోన్ చేసి కలుద్దాం రా అన్నాడు. సరే అని చెప్పేసి వాడు రూమ్కి వెళ్ళేసి కలిస్తే ఇలా వెళ్తున్నా అన్నాడు. ఎప్పుడు వెళ్తున్నావు అని అంటే 4 daysలో ఉంది. 4 daysలో వెళ్తున్నావు, ఏం చేయాలి ఏంటి అని అంటే ఏం అవసరం లేదు, తను ఉంటుంది, నువ్వు ఉంటావు, తను నీకు అన్నీ చెప్తుంది, తను చెప్పింది నువ్వు తీసుకొచ్చి నాకు ఇచ్చేసే, అంతే, అంతకుమించి ఏమొద్దు అని ఒక లిస్ట్ అవుట్ ఇచ్చాడు. నాకు ఈ షూస్ కావాలి, ఈ సాక్స్లు కావాలి, ఈ డ్రెస్సులు కావాలి, నాకు ఈ చెక్స్ కావాలి, ఈ ఫ్లవర్ షర్ట్స్ కావాలి. అవన్నీ తిరగటానికి ఆ 4 days అయిపోయింది. వాడు వెళ్ళిపోయి అంటే మార్నింగ్కి అక్కడికి తీసుకెళ్ళిపోతాడు కదా, వెళ్ళిపోయే టైంలో కూడా నేను లేను, నేను అప్పుడు కూడా షాపింగ్లోనే ఉన్నా. ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్తాను అన్నప్పుడు నాకు అప్పటికి కూడా ఈ షర్ట్స్ అయ్యాయా, ఫ్యాంట్స్ వచ్చాయా, అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకుని వాళ్ళకి పంపించడం సరిపోయింది. లాస్ట్ మూమెంట్ వెళ్ళేటప్పుడు హ్యాపీ జర్నీ, ఆల్ ది బెస్ట్ చెప్పే ఛాన్స్ కూడా నాకు రాలే తమ్ముడికి.